దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నిన్ను బాధ పెడుతున్న వారిని చూసి భయపడుతూ ఉన్నావా? నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? మనుషుల యొక్క మాటలకు నువ్వు భయపడుతూ ఉన్నావా? నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్న వారిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? నిన్ను తిరస్కరించే వారిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? నీ జీవితము మనుషుల చేతుల్లో లేదు, నీ జీవితము దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి మనుషులకు నువ్వెందుకు భయపడతా ఉన్నావు? నీ భవిష్యత్తుని ఏ మనిషి నిర్ణయించలేడు, నీ విలువను ఏ మనిషి పెంచలేడు. నీ విలువ పెంచేదైనా, నీ పరిస్థితి మార్చేదైనా, నీ జీవితాన్ని చక్కపరిచేదైనా దేవుడు మాత్రమే. మనుషులు చిన్నపాటి వారిని చూసి నువ్వెందుకు భయపడతా ఉన్నావు? నీలో ఉన్న దేవుడు అంతకన్నా గొప్ప దేవుడే. కాబట్టి మనుషులు చూసి నువ్వు భయపడవు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. ఆమేన్. నువ్వెందుకు మనుషులకు భయపడతా ఉన్నావని దేవుడు అడుగుతున్నారు. నేనే నిన్ను ఓదార్చేవాడును, నిన్ను ఆదరించేవాడును, నిన్ను లేవనెత్తివాడును, నిన్ను దీవించేవాడును, నీ పరిస్థితి మార్చేవాడును, నిన్ను బలపరిచేవాడును నేనే అంటున్నారు దేవుడు. నువ్వెందుకు మనుషులకు భయపడుతున్నావు? తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నరునికి ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? ఆ నరుని యొక్క ఆయుష్షు నీటి బుడగ లాంటిది, నరుడు గడ్డి పువ్వు లాంటి వాడు, ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు అని దేవుడు అడుగుతా ఉన్నారు. మనుషులు మారిపోతారు, వారి మాటలు మారిపోతాయి, వారి అభిప్రాయాలు మారిపోతాయి. అలాంటి మనుషులకి ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? నీ జీవితం నా చేతిలో ఉంది. నిన్ను ఆశీర్వదించేవాడు నేనే, నిన్ను దీవించేవాడును నేనే, నిన్ను పైకి లేవనెత్తివాడును నేనే, నీ విలువ పెంచేవాడును, నిన్ను ఘనపరిచేవాడును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చేది నేనే, నిన్ను ఆదరించేవాడను, నీ చేపట్టి నేను నడిపిస్తున్న దేవుడును అంటున్నారు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా నేను నీ పక్షంనే ఉన్నాను, నీ చేపట్టి నేను నడిపిస్తూ ఉన్నాను. నువ్వు భయపడు. నిన్ను బాధ పెట్టిన వారిని, నీ హృదయాన్ని గాయపరిచిన వారిని, నిన్ను చూసి హేళన చేసిన వారిని నువ్వు మనుషుని చూసి భయపడు. నేను నీతోనే ఉన్నాను, నీ విలువ పెంచేవాడు, నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను అంటున్నారు దేవుడు. కాబట్టి మనుషుని చూసి భయపడు. ఎందుకంటే మనము భయపడే కొద్దీ మన పరిస్థితిని బట్టి మనుషులు ఇంకా 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 వాళ్ళ మాటలతో మనల్ని గాయపరుస్తూనే ఉంటారు, మనల్ని వాళ్ళ మాటలతో బాధ పెడతానే ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. కానీ దేవుని మీద ఆనుకొని దేవుని వైపు నీ కన్నులెత్తి ఆయన సన్నిధిలో ఉంటూ ఉండగా దేవుడు నిన్ను అన్ని విషయాలు దీవించి ఆశించి బలపరిచి స్థిరపరచబోతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామంటే అందరి కన్నులు మూసుకుని ప్రేర్ లేకువచ్చు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలందును తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించమని ప్రతి ఒక్క నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదశలు చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.